ఇప్పుడు మనం అబాకస్ కోసం అంటే బేసిక్ పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి చిన్న ఉన్నాయి కదా, ఇవి బీట్స్ అంటమాట. ఓకేనా, ఈ డౌన్లో ఉన్నవి లోవర్ బీట్స్, ఈ అప్లో ఉన్నవి అప్పర్ బీట్స్ అన్నమాట. ఓకేనా, డౌన్లో ఉన్నవి లోవర్ బీట్స్, అప్లో ఉన్నవి అప్పర్ బీట్స్ అన్నమాట. ఓకేనా, మధ్యలో వాల్యూ బార్ అన్నమాట. దీన్ని ఏంటంటే వాల్యూ బార్ అంటమాట, లేదంటే డివైడర్. అంటే అప్పర్ బీట్స్కి లోవర్ బీట్స్కి మధ్యలో డివైడ్ చేసిందాన్ని డివైడర్ అంటమాట దీన్ని. ఓకేనా, డివైడర్. డివైడర్స్లో ఈ డాట్స్ ఉంటాయన్నమాట. డాట్స్ అనేటువంటిది యూనిట్ డాట్స్ అన్నమాట. ఇది యూనిట్ డాట్ సెంటర్ నుండి, అంటే 1 2 3 4 5 ఉంది కదా, దాని తాలూకా సెంటర్ నుండే మనం యూనిట్ డాట్ని మనం క్యాల్కులేషన్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇది 1s ప్లస్ వాల్యూ, 10s ప్లస్ వాల్యూ, 100 ప్లస్ వాల్యూ, 1000 ప్లస్ వాల్యూ, 10,000 ప్లస్ వాల్యూ, lakh, 10 lakh, 1 crore అన్నమాట. అంటే 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, 1 crore వరకు ఇది ఉందన్నమాట. అర్థమైంది కదా. ఇది మధ్యలో ఉన్నదాన్ని, అంటే 1 2 3 4 5 డాట్స్ ఉంటే సెంట్రల్ డాట్ మనం థర్డ్ డాట్ మనం తీసుకుంటే ఇది యూనిట్ డిజిట్ అంటమాట. అంటే 1s ప్లస్, 10s ప్లస్, 100 ప్లస్, 1000 ప్లస్, 10,000 ప్లస్, 1 lakh, 10 lakh, 1 crore. ఓకేనా. నెక్స్ట్ ఇది లోవర్, ఇదంతా ఫ్రేమ్ అన్నమాట. ఇది చుట్టూరు ఉంది కదా, ఇదంతా ఫ్రేమ్ అని మనం అంటామన్నమాట. ఓకేనా. ఇది అబాకస్ రాడ్ అనేటువంటిది, ఇది ఇప్పుడు బీట్స్ దేని మీద అయితే ఉందో దాన్ని అబాకస్ రాడ్ అంటన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇదంతా క్లమ్జీగా ఉంటే దీన్ని జీరో చేయాలంటే అది దాని వాల్యూ అనేటువంటిది జీరో అవ్వాలన్నమాట. జీరో అవ్వాలంటే మనం ఇలాగ ఫింగర్ తమ్మును, నెక్స్ట్ ఏంటంటే పాయింటర్ ఫింగర్ మనం చూసుకొని ఆ రెండింటితోనే మనం జీరో చేస్తామన్నమాట. ఒకేసారి జీరో చేస్తాం. ఇలా మనం ఒకేసారి మనం జీరో చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇంకా మరి ఇలా క్లమ్జీ ఉంటే ఇదొకసారి ఇలా చేయకుండా ఈ 2 ఫింగర్స్ మనం యూజ్ చేసుకొని ఒకేసారి మనం జీరో చేస్తాం అన్నమాట. ఈ 2 ఫింగర్స్ మనం యూజ్ చేసుకొని ఒకేసారి మనం జీరో చేయొచ్చు అన్నమాట. అర్థమైందమ్మా. అంటే ఇలా క్లమ్జీగా ఉంటే ఇండివిజువల్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి, అండ్ థంబ్ ఫింగర్ అండ్ పాయింటర్ యూజ్ చేసుకొని ఒకేసారి మనం జీరో చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు అబాకస్ ప్రాబ్లం చేసేటప్పుడు ఇప్పుడు ఇది యూనిట్ ప్లస్ వాల్యూ కదా, అంటే నేను +1 యాడ్ చేసేటప్పుడు థంబ్ ఫింగర్ మాత్రం యూజ్ చేసుకోవాలి. థంబ్ ఫింగర్ అంటే యాడింగ్ థంబ్ ఫింగర్. ఓకేనా. దాన్ని మైనస్ చేసేటప్పుడు పాయింటర్ యూజ్ చేసుకొని మైనస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, థంబ్ ఫింగర్. ఓకేనా. ఇప్పుడు పైన అంటే అప్పర్ బీట్స్ మనం యాడ్ చేసేటప్పుడు పాయింటర్ యూజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ దాన్ని మైనస్ చేసేటప్పుడు పాయింటర్ యూజ్ చేసుకుని చేయాలన్నమాట. లోవర్ బీట్స్కి వస్తారు కల్లా అంటే థంబ్ ఫింగర్తోనే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. థంబ్ ఫింగర్ మనం అక్కడ యూజ్ చేయాలి. అంటే లోవర్ బీట్స్కి వస్తారు కల్లా థంబ్ ఫింగర్ మనం యూజ్ చేసుకొని ఎడిషన్ చేస్తామన్నమాట. అదే దీన్ని సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు పాయింటర్ యూజ్ చేసుకొని మనం సబ్ట్రాక్షన్ చేస్తామన్నమాట. అర్థమైందా. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వస్తారు కల్లా. ఓకేనా. ఇప్పుడు పెన్ ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు ఆ అబాకస్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక నోట్బుక్లో ఒక ప్రాబ్లం ఆన్సర్ మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ నేను చెప్తున్నాను చూడండి. ఈ పేపర్ మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి, అంతే కదా. అంటే +2 +22 -11 హౌ మచ్ అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను పెన్ యూజ్ చేస్తున్నాను కదా, పెన్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ గట్టికి పెన్ ఇలా పడేసి మళ్ళీ పెన్ యాడ్ చేసుకొని మళ్ళీ పడేసి మళ్ళీ పెన్ యాడ్ చేసుకొని ఇలా చేయడం మనకి క్లమ్జీగా ఉంటుంది. సో అప్పుడు మనం ఎలా వాడాలంటే పెన్ని ఇలా పట్టుకోవాలన్నమాట. ఈ 3 ఫింగర్స్ యూజ్ చేసుకొని పెన్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా. పెన్ అనేటువంటిది 3 ఫింగర్స్ మధ్యలోనే పెన్ ఉండాలి. 3 ఫింగర్స్ మధ్యలోనే మనకి పెన్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు 3 ఫింగర్స్ మధ్యలో ఎలా నేను ఆన్సర్ చేస్తాను. 3 ఫింగర్స్ మధ్యలోనే పెన్ ఉంటుంది. ఇలా నేను ఆన్సర్ చేస్తాను. 3 ఫింగర్స్ మధ్యలోనే పెన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను +2. చూడండి, పెన్ నా చేతిలోనే ఉంటుంది. +2ని నేను ఇలా యాడ్ చేశాను. ఓకేనా. +22 యాడ్ చేశాను అనమాట. ఓకేనా. -11 అంటే మైనస్ అంటే అండ్ పాయింటర్తో కదా, -10 -1 ఆన్సర్ అంతా అంటే 13 అయింది. ఆన్సర్ అంతా 13 అనేటువంటిది నేను పెన్ చేతిలో ఉంచుకొని నేను టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ పెన్ కింద పడేసి మళ్ళీ తీసుకొని ఇదంతా టైం వేస్ట్ అవ్వకుండా పెన్ అనేటువంటిది మన చేతిలో ఉండిపోవాలన్నమాట. ఇలాగా. ఓకేనా. పెన్ను మన చేతిలో ఉంటూ మన ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ చేయాలన్నమాట. అర్థమైందా. ఇదే. ఓకేనా. ఎడిషన్ చేసేటప్పుడు మనం థంబ్ ఫింగర్ మనం యూజ్ చేయాలి,
ఓకేనా. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు పాయింటర్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఎడిషన్ అదే అప్పర్ బీట్స్కి వస్తే కల్లా ఎడిషన్ చేసేటప్పటికల్లా పాయింటరే యూజ్ చేయాలి, సబ్ట్రాక్షన్ కూడా పాయింటరే యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? ఇదే పాయింట్ మెయిన్. పెన్ పెట్టుకునే విధానం అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 23 44 ఉందనుకోండి. ఓకేనా. 23 2 3 23 ప్లస్ 44 5 మైనస్ 1 5 మైనస్ 1 ఆన్సర్ ఎంత? 23 44 ఎంత? 60 అంటే 50 67 అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి అర్థమైందా? 23 44 అర్థమైంది కదా, 67 వచ్చింది. అలా మనం ప్రాబ్లం చేస్తాం అన్నమాట. అర్థమైందా? మన పెన్ని అంటే పెన్ ఆర్ పెన్సిల్ మనం వదలవసరం లేదు. దాన్ని ఇప్పుడు మనం ఇది పెట్టుకుని మనం ఇప్పుడు 0 చేస్తాం అన్నమాట. వాల్యూని మనం 0ని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. పెన్ని మనం ఇలా పట్టుకుంటాం అన్నమాట. అర్థమైందా? పెన్ మనం ఎలా పట్టుకోవాలో అర్థమైందా? ఇలా పట్టుకుంటూ మనం ఆన్సర్ చేస్తాం అన్నమాట. ఓకేనా.